మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఇవాళ ఒక ప్రత్యేక అంశం గురించి మాట్లాడుతున్నాను. నా భావాలన్నీ ఇవాళ నా మిత్రులతో ఈ విధంగా పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా హిందూ నమ్మకాల వ్యవస్థకు సంబంధించి జానపద శాస్త్రం కూడా చాలా విశేషంగా పరిశోధన చేస్తుంది. దానికి సంబంధించినటువంటి భావాలు, ముఖ్యంగా భారతదేశంలో భక్తి అనే కాన్సెప్ట్కి సంబంధించినటువంటి భావాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు అనేటువంటి భావన, భక్తి అనేటువంటి భావన ఆధునిక యుగంలో ఎలా పరిణామం చెందుతున్నాయి, ఇతర దేశాల్లో ఎలా పరిణామం చెందుతుంది, మన దేశంలో అది ఎలా ఉంది అన్నది పరిశీలన చేద్దాం. అసలు భారతదేశం అంటేనే వైరుధ్యాల పుట్ట. హిందూ నమ్మకాల వ్యవస్థ అంటేనే పెద్ద వైరుధ్యాల పుట్ట. ఈ వైరుధ్యాల పుట్ట అనే మాటని నెగటివ్ సెన్స్తో అంటలా, నేను పాజిటివ్ సెన్స్లో అంటున్నాను. అంటే సానుకూల దృక్పథంతో దీన్ని చూస్తున్నాను. నేను నెగిటివ్ దృక్పథంతో, అంటే వ్యతిరేక ధోరణితో నేను దీన్ని చూడలేదు. రెండు ఎలా సర్వైవ్ అవుతాయి అని చెప్పి చూస్తున్నాను. ఇతర దేశాల్లో, బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో, అమెరికా, ఇంగ్లాండ్ వగైరా వగైరా దేశాల్లో, అక్కడ కూడా వేరు వేరు మతాలకు సంబంధించిన నమ్మకాల వ్యవస్థ ఉంటుంది. కానీ వాళ్ళు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఒకదాన్ని కార్యకారణ సంబంధంతో శాస్త్రీయంగా నిరూపించినప్పుడు దాని వెనకుండే మహాత్మ్యాలను వాళ్ళు అంగీకరించరు. ఆధునికత అంటే ఆధునికతే. కానీ మన దగ్గర ఆధునికత, సంప్రదాయపు ఆలోచనలు కలగలిసి ఉంటాయి. అలాగని అది మూఢ విశ్వాసం అని చెప్పి మనం చెప్పలేం. ఇది భారతదేశంలో కనిపించే, భక్తిలో కనిపించేటటువంటి వైరుధ్యాలు మనకిక్కడ మనం ఒకసారి చూడవచ్చు. ఈ వైరుధ్యం వెనక వైరుధ్యం లేకుండా ఉండే లక్షణాన్ని కూడా మనం చూడవచ్చు. కొన్ని అంశాలు మనం పరిశీలన చేద్దాం. శతాబ్దాల క్రితం నాటి, 1000 సంవత్సరాల క్రితం నాటి, 1000 సంవత్సరాల నాటి ఆచారాలు బ్రతికుంటాయి. 1000 సంవత్సరాల నాటి పరికరాలు, లేకపోతే మెటీరియల్ కల్చర్ ఇప్పుడు బ్రతికుంటుంది. అది కూడా అత్యంత ఆధునికమైనటువంటి విషయాలతో కలగలిసి బ్రతికుంటుంది. అది ఎలాగంటే, నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 21వ శతాబ్ది డిజిటల్ యుగము నాటి అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అక్కడ చూడవచ్చు. మనం ఒకేసారి 101 ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపించినటువంటి శాస్త్రీయ పరిశోధనలు అక్కడ జరుగుతాయి. చంద్రమండలం మీదికి నౌకని పంపించి చంద్రమండలం మీద ల్యాండర్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయించి దాంట్లో నుంచి ఒక రోవర్ని చంద్రుడి మీదకి నడిపించే అత్యంత అరుదైన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మనం అక్కడ చూడవచ్చు. కానీ దాని పక్కనే, ఆ రాకెట్ కేంద్రానికి పక్కనే అతి దగ్గరలోనే ఒక రైతు 2000 ఏళ్ల నాటి నాగలితోటి పొలం దున్నుతూ ఉంటాడు. అంటే 2000 సంవత్సరాల నాడు వాడినటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఒక వృత్తి విజ్ఞానము, అత్యంత ఆధునికమైనటువంటి శాస్త్ర విజ్ఞానం కలగలిసి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి వైరుధ్యాల సమన్వయం. వైరుధ్యం అంటే ఒక పక్క అత్యంత, వ్యవసాయంలో కూడా అత్యంత శాస్త్రజ్ఞానం, యాంత్రీకరణ పెరిగింది. కానీ ట్రాక్టర్ ఉన్నది, మనకి హార్వెస్టర్ మెషిన్ ఉన్నది, తర్వాత నాట్లు వేసే మెషిన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా వ్యక్తులు నాట్లు వేయటం, వ్యక్తులు కోతలు కోయటం, వ్యక్తులు నాగలితోటి ఎడ్లతో దున్నటం, రెండు కూడా కలగలిసి మనకు కనిపిస్తాయి. సరిగ్గా భక్తిలో కూడా ఇలాంటి విషయాలే చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి చంద్రుని దేవుడు అంటాం, సముద్రంలోంచి పుట్టాడు అని అంటాం. సాగర మథనం చేస్తూ ఉంటే సముద్రం, అందులో వేరు వేరు అంశాలు బయటకు వస్తుంటేనే దాంతోపాటుగా లక్ష్మీదేవి బయటకు వచ్చింది, చంద్రుడు బయటకు వచ్చినాడు అంటాం. లక్ష్మీదేవి ముందు బయటకు వచ్చి తర్వాత చంద్రుడు బయటకు వచ్చాడు కాబట్టి చంద్రుడు మనకు మామ అవుతాడు, లక్ష్మి తల్లి అవుతుంది కాబట్టి చంద్రుడు మామ అవుతాడని చెప్తాము, చంద్రుడు దేవుడు అని చెప్తాము. ఇది నమ్ముతాం. అదే సమయంలో చంద్రుడు ఒక గ్రహం అని, మనకు అతి దగ్గరలో ఉన్నటువంటి వేరే గ్రహం అని, దాని దగ్గరికి వెళ్ళొచ్చని ప్రయోగాలు చేస్తాం. దానిపైకి రాకెట్ను పంపిస్తాం, ఒక ల్యాండర్ని పంపిస్తాం, ల్యాండర్ దాని మీద దిగుతుంది, అక్కడి నుంచి పరిశోధన చేసి పంపిస్తుంది. అట్లాగే సూర్యుడిని దేవుడు అంటాం, కానీ సూర్యుడిని పరిశోధన చేయడానికి, సూర్యుడిని పరిశీలించడానికి ఒక ఉపగ్రహాన్ని మనం అక్కడికి పంపించగలుగుతున్నాం. ఇంకా గమ్మత్ ఏంటంటే,
చంద్రుడిపైకి రాకెట్ పంపించి చుట్టూ రోవర్ని తిరిగేటట్లు చేసి, ఆర్బిటార్ని తిరిగేటట్టు చేసి, ఆర్బిటార్లో నుంచి ఒక ల్యాండర్ కిందికి పంపించేటట్టు చేసి, ల్యాండర్లో నుంచి ఇంకొక రోవర్ని చంద్రుడి ఉపరితలం మీద నడిపించగలిగినటువంటి అదే శాస్త్రజ్ఞుడు చంద్రుడి మీద దిగుతున్నటువంటి ఆ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేటంటే ఆ ల్యాండర్ నమూనాని తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేసి వెళ్తాడు. అంటే ఇంత అత్యంత ఆధునికమైనటువంటి ఆలోచనలు కలిగిన శాస్త్రజ్ఞుడే ఈ శాస్త్ర విజ్ఞానాన్ని నేను నమ్మే దేవుడు పరీక్షించాలని, నేను నమ్మే దేవుడు పరిరక్షించాలని, దీవించాలని దేవుడి దగ్గర పెడతాడు. ఇలాంటి వైరుధ్యం ఇంకే దేశంలో కూడా మనకు కనిపించదు. హిందూ నమ్మకాల వ్యవస్థలో ఉన్నటువంటి ఇలాంటి వైరుధ్యము వేరే మత నమ్మకాలలో కనిపించదు. దానికి అదే ఉంటుంది, దీనికి ఇదే ఉంటుంది. అంతేకాదు, మీరు ఈ రోజున చాలా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి. మీరు ఢిల్లీలో కానీ, మద్రాసులో కానీ, హైదరాబాద్లో కానీ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తాయి మీకు. చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది. నాకు ఆ హాస్పిటల్కి పోయినప్పుడు ఆ హాస్పిటల్ లోపలికి పోయే డాక్టర్లు ఆ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న చిన్న గుడికి దగ్గరికి పోయి గుడికి నమస్కారం పెట్టి స్టెతస్కోప్ మళ్ళీ తగిలించుకో లోపలికి పోయే డాక్టర్లు నేను చూశాను. రోగుల వెంట వచ్చినటువంటి వాళ్ళ అటెండర్లు రోగిని లోపలికి పంపించిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించడం మనం చూస్తుంటాం. అదే ప్రాంగణంలో ఉన్న గుడిలో ప్రార్థిస్తూ ఉంటారు. నేను రోగుల బంధువులు ప్రార్థించడాన్ని నేనేమీ అదేంటి ఆశ్చర్యకరం అనుకోవట్లే. ఎందుకంటే దేవుడు దయ ఉంటే బతుకుతాడని చెప్పి వీళ్ళు అనుకుంటారు. మామూలు మనిషి అనుకుంటాడు. కానీ అత్యంత శాస్త్ర విజ్ఞానంతో గుండెకు బదులుగా గుండెను పొదిగేటటువంటి అత్యంత శాస్త్ర విజ్ఞానాన్ని ఎక్కువ స్థాయిలో ఉండే కార్పొరేట్ హాస్పిటల్స్లో కేవలం తాను చేసే చికిత్స ద్వారా మాత్రమే రోగి బతుకుతాడు అని, రోగి జీవిస్తాడని, రోగి స్వస్థత పొందుతాడని తెలిసినటువంటి డాక్టర్ కూడా అక్కడ ఉన్నటువంటి అదే హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న దేవుడికి మొక్కటం అన్నది ఇలాంటి వైరుధ్యం మీరు వేరే దేశాల్లో మనకు కనిపించదు. కేవలం మన దేశంలోనే కనిపిస్తుంటుంది. ఇంకొక ఆలోచన చెప్తాను. మన దేశంలో భక్తి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద నాకు నమ్మకం ఉంటే, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే నేను తిరుమల వెళ్తాను, తిరుమలలో మొక్కుంటాను, తిరుమల హుండీలో డబ్బులు వేస్తాను. తిరుమల హుండీలో డబ్బులు వేసి నేను నా మొక్కు చెల్లించుకుంటాను. కానీ మన దేశంలో మాత్రం పవిత్రత అనేది, భక్తి అనేది వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఉదాహరణ నేను చెప్తాను. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే బ్రహ్మోత్సవాల వీడియో లైవ్ టెలికాస్ట్ టీవీలో వస్తుంటే చాలామంది భక్తులు ఇంటి ముందు, తమ ఇంట్లో టీవీ ముందు దాన్ని చూస్తూ దండం పెట్టుకునేవాళ్ళు, దాన్ని చూస్తూ కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు మనకు కనిపిస్తారు. అంటే ఇక్కడ మనం వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సాక్రెడ్ టీవీ. ద టీవీ బికమ్స్ ఏ సాక్రెడ్ టూల్ దట్ కెన్ క్యారీ ది సాక్రాలిటీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఇదే కదా, అంటే పవిత్రతను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మోసుకు వెళుతున్నటువంటి వాహనం మన టీవీ ఛానల్. రామాయణం సీరియల్ వచ్చిన రోజుల్లోనే రాముడు సీత కనపడంగానే కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంటే బాలరాముడు చిరునవ్వులు చిందించే ముఖం కనిపించినప్పుడు, అత్యంత సజీవంగా కనిపిస్తున్నటువంటి రాముడి విగ్రహాన్ని కనిపించినప్పుడు దండం పెట్టిన వాళ్ళు, కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు, తెర మీద చేయి పెట్టి ముద్దు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. మనకు రిపోర్ట్స్ వచ్చినాయి, మేము ప్రత్యక్షంగా చూసాం. అంటే పవిత్రత అన్నది ఛానళ్ళ ద్వారా ఒక చోట నుంచి ఒక చోటికి ఇలా ప్రయాణం చేస్తూ ఉందని చెప్పి మనం గమనించవచ్చు. అంతేకాదు, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భక్తి ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేస్తుంది. అది ఎట్లాగంటారా? నేను తిరుమల వెళ్ళాలి, తిరుమల వెళ్ళలేకపోతున్నాను. తిరుమలలో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తిరుమల హుండీలో కానుకలు వేయాలని అనుకుంటున్నాను. కానీ నేను తిరుమల వెళ్లకుండానే నేను ఈ పని చేయగలుగుతున్నాను. అది ఎట్లాగంటారా? తిరుమల బ్రహ్మోత్సవాలని నా ఇంట్లో టీవీ ముందు చూసి అత్యంత పవిత్రంగా భావించి నేను చూస్తాను. నేనంటే ఎవరైనా కావచ్చు. అది అట్లాగే తిరుమల హుండీలోనే డబ్బులు వేయాలనుకుంటున్నాను.
నేను తిరుమల వెళ్ళక్కర్లా, తిరుమల హుండీలో డబ్బులు వేయాల్సిన పని లేదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ హుండీ అనే ఆప్షన్ అక్కడ ఉంటే ఆ ఈ హుండీలో నేను నా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డును కానీ ఉపయోగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న దేవుడికి ముడుపు చెల్లించే అవకాశం నాకు కలుగుతుంది. అంటే నా భక్తి ఆన్లైన్లో ప్రయాణం చేస్తూ దేవుడి నుంచి ఎరుతూ ఉన్నది. అట్లాగే దేవుడి ఆశీస్సులు కూడా ఆన్లైన్లో అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ వచ్చి నన్ను ఆశీర్వదిస్తాయి అని చెప్పి నమ్ముతూ ఉన్నా. ఇది హిందూ నమ్మకాల వ్యవస్థలో ఉన్నటువంటి వైరుధ్యాలు. వైరుధ్యం అంటే ఏంటి? ఇక్కడ ఒక పక్క శాస్త్రజ్ఞానము ద్వారానే నేను తిరుమలలో ఉన్న దేవుడిని ఇక్కడ చూడగలుగుతున్నాను. కానీ అదే భక్తుడు ఏమనుకుంటాడంటే స్వామివారి దయ వల్లనే నేను ఇక్కడ ఉన్నటువంటి సాంకేతికత ద్వారా ఈ సాంకేతికత స్వామివారి దయ వల్ల కలుగుతుందని భావిస్తాడు. స్వామివారి దయ వల్లనే నేను చూడగలుగుతున్నాను, స్వామివారి దయ వల్లనే నేను ఈ డబ్బులు పంపిస్తున్నాను అనుకుంటాడు. అంతేగాని సాంకేతికత ద్వారా ఇది జరుగుతుంది, సాధ్యమవుతుందని చెప్పి నమ్మడు. ఇది వైరుధ్యాల పుట్ట. ఈ వైరుధ్యాలలో ఒక సమన్వయం కూడా ఉన్నది. అదేంటి ఆ సమన్వయం? ఏంటంటే అక్కడ ఇందాక చెప్పిన డాక్టర్ మనసులో కానీ, చంద్రమండలానికి రోవర్ని పంపించిన, చంద్రమండలానికి ల్యాండర్ను పంపించిన ఒక శాస్త్రజ్ఞుడు మనసులో కానీ ఒక పక్క శాస్త్ర విజ్ఞానం ఉంటుంది, ఇంకొక పక్క దేవుడి పట్ల నమ్మకం ఉంటుంది. కొంతమంది శాస్త్రజ్ఞులను మనం గట్టిగా అడిగితే నేను శాస్త్రం చేస్తాను, శాస్త్రాన్ని నమ్ముతాను, శాస్త్రాన్ని పరీక్ష చేస్తాను, శాస్త్రం ద్వారా ఆధునిక యంత్రాలను తయారు చేస్తాను, అలాగని నేను దేవుణ్ణి నమ్మకుండా ఉండాలని ఏమి లేదు అని అంటాడు. ఇది వేరే చోట మనకు కనిపించదు. అక్కడ ఇతర దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగే ప్రక్రియ ఏంటంటే అక్కడ ఆధునికత విస్తృతంగా వచ్చినటువంటి ఆధునికతలో సాంప్రదాయక ఆలోచనలు మునిగిపోతాయి. అంటే నమ్మకాలు కానీ ఇవన్నీ కూడా శాస్త్ర విజ్ఞానంలో అవన్నీ మునిగిపోతాయి. కానీ భారతదేశంలో మాత్రం దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. శాస్త్ర విజ్ఞానం అంతా కూడా మనకున్న భక్తిలోను నమ్మకాల వ్యవస్థలోను మునిగిపోతుంది. అందుకే మనకి వెబ్సైట్లలో కూడా సాక్రాలిటీ ఉంది, కంప్యూటర్లో సాక్రాలిటీ ఉంది, టీవీలో సాక్రాలిటీ ఉంది. అందుకని మనకి సాక్రెడ్ సైన్స్ అన్నది ఏర్పడుతుంది అన్నది. ఇలాంటి పరిస్థితి ఎదురు దేశాల్లో మనకు కనిపించదు. ఇది హిందూ నమ్మకాల వ్యవస్థలో ఉన్నటువంటి వైరుధ్యం. ఈ వైరుధ్యమే హిందూ నమ్మకాల వ్యవస్థకు బలం కూడా. కానీ ఇతర దేశాల్లో అలా జరగదు. ఒక కామెంట్ ఏం చేస్తారంటే పాకిస్తాన్ నుంచి ఏ గొప్ప సైంటిస్టు ఎందుకు రావట్లేదు? పాకిస్తాన్ నుంచే కాదు, అలాంటి మత నమ్మకాల అటువంటి మత విశ్వాసాలు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి అత్యంత గొప్ప సైంటిస్టులు రావట్లేదని అంటారు. కానీ భారతదేశం ఇలాంటి నమ్మకాల వ్యవస్థ కలిగి ఉంటూ కూడా అత్యంత బలమైనటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని పొందుపరుచుకొని ఉన్నది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి వైరుధ్యము, హిందూ నమ్మకాల వ్యవస్థలో ఉన్నటువంటి వైరుధ్యాలు. ఈ వైరుధ్యాలు అన్నవి ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండి ఒకదాన్ని ఒకటి చెడగొట్టేవి కాదు, ఒకదానికొకటి బలీయమయ్యేటటువంటి వైరుధ్యము. ఇది ఒక సకారాత్మకమైనటువంటి వైరుధ్యము. ఈ నమ్మకాల వ్యవస్థే ఇక్కడున్నటువంటి శాస్త్ర జ్ఞానానికి, దీనికి బలాన్ని చేకూర్చేదని చెప్పచ్చు. స్టీవ్ జాబ్స్ అతను ప్రకృతి శక్తిని నమ్మేవాడట. స్టీవ్ జాబ్స్ ఏమంటాడంటే సెల్ ఫోన్ మనం తయారు చేస్తాం, టవర్ మనం తయారు చేస్తాం, ఆప్టికల్ కేబుల్ మనం తయారు చేస్తాం. ఆప్టికల్ కేబుల్ ద్వారా ఒక టవర్ నుంచి ఇంకొక టవర్కి సిగ్నల్స్ మనం పంపిస్తాం. కానీ ఈ సిగ్నల్స్ని ఆకాశం నుంచి మోసుకుపోయేటటువంటి వహించేటటువంటి మైక్రోవేవ్స్ని మనం తయారు చేయలేం. అది ప్రకృతి సిద్ధంగా ఉన్నది. ఈ ప్రకృతి శక్తిని ఆయన భగవంతుడని నమ్ముతాడని చెప్తాడు. ఆయన అత్యంత స్పిరిచువాలిటీ కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి స్టీవ్ జాబ్స్ అని చెప్తారు. కాబట్టి మిత్రులారా, అత్యంత వైరుధ్యమైనటువంటి ఆలోచనలు, అత్యంత వైరుధ్యమైనటువంటి వేల సంవత్సరాల నాటి సాంకేతిక విజ్ఞానం, ఆధునిక విజ్ఞానం ఒకే చోట ఉండటం, ఒకే కాలంలో ఉండటం, అట్లాగే భక్తి, అత్యంత నమ్మకాల వ్యవస్థ ఉండటం, అంటే రీజనింగ్తో సంబంధం లేని నమ్మకాల వ్యవస్థ ఉండటం, కేవలం రీజనింగ్ మీదనే ఆధారపడేటువంటి శాస్త్ర విజ్ఞానం ఉండటం, ఈ రెండు పక్కపక్కన ఉండటం, సర్వైవ్ కావటం, ఈ వైరుధ్యాలు ఒకదాని పక్కన ఉండి వైరుధ్యం కావు అని చెప్పుకోగలగటం కేవలం హిందూ నమ్మకాల వ్యవస్థలోనే ఉంది, భారతదేశంలోనే ఉంది. మిత్రులారా, ఇలాంటి చర్చల కోసం పులి కన్ను వైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. ఉంటాను. నమస్తే.